డీటెయిల్స్ చూస్తే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 6 ఏళ్ల నుండి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నిర్లక్ష్యం గురైందన్నారు. కేటీఆర్ ఇంగ్లీష్లో మాట్లాడటం, సెల్ఫీలు దిగడం తప్ప హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయలేదని ఎద్దేవా చేశారు. గతంలో ఇదే నియోజకవర్గం నుండి గెలిచిన రేవంత్ రెడ్డి ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పనులపై అనేక సార్లు పార్లమెంట్లో మాట్లాడారు. నేను ఎంపీగా రోజు భువనగిరి పోవాలంటే సగం రోజు హోటల్ రోడ్ పోతే 75 కిలోమీటర్లు తిరిగాను. గంటలు పోతే కూడా మధ్యాహ్నం టైంలో కూడా పోతే ట్రాఫిక్ జామ్, మాకు గంట టైం పట్టేది. ఆ గుంతల రోడ్లు వారిని కలిసినప్పుడు ఈ సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చి ముఖ్యంగా చెప్పిన ఈ రోడ్డు 6 ఏళ్ళు అయింది సార్, కైసతోపి యాక్షన్ నేనా అంటే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు వారు కోరడం, ఇలా ఫోర్ క్లోజర్ మీరు ఆఫీసర్ కూడా చెప్పిండు, కాంట్రాక్టర్ కూడా లెటర్ ఇచ్చేసిండు. 10 రోజులలో ఆ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఆ తర్వాత 1.5-2 months లో దీన్ని పెట్టించి పెరిగితే 200-300 కోట్ల రేటు పెరుగుతున్నచ్చు. కానీ ముఖ్యమైన ఎలివేటెడ్ కారిడార్ యాదగిరిగుట్ట, భువనగిరి, ఆలేరు, వరంగల్, హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం, తెలంగాణ పోరాటాల గడ్డ వరంగల్ పోయే రోడ్ ఈ 10 నిమిషాల్లో దాటితే వరంగల్ కు గంట నల్ల పోతాం. మనం ఎయిర్పోర్ట్ అనుకుంటాం, ఎయిర్పోర్ట్ కూడా అసలు వరంగల్ కు ఈ ఫ్లైఓవర్ అయిపోతుంది. ఎయిర్పోర్ట్ ఎట్లా వస్తుంది, అది కూడా నా డిపార్ట్మెంట్. ఎయిర్పోర్ట్ కూడా 40,000 ఎకరాలు అదనంగా సేకరించిన మామూలు ఎయిర్పోర్ట్ R&D శాఖ కింద వస్తుంది. దాన్ని పూర్తి చేయడానికి 4 క్లోజర్ ఒప్పుకున్నాడు. పేపర్లు కూడా రెడీ చేసినాం. దాన్ని వెంటనే 2 మాసాల్లో చేయడం ఒకటి. రెండోది స్థానిక నాయకులు పరమేశ్వర రెడ్డి గారు వారు చెప్పాను, నా ఫ్లైఓవర్ మీరు ఎట్లా చేపిస్తే నమ్మకం ఉన్నది, మీరు త్వరగా కనీసం మా కింద ఈ వర్షాకాలంలో రోడ్ అంతా ఖరాబ్ అయింది, మన ఇంటికి వచ్చి మరీ రిక్వెస్ట్ చేసింది. అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం R&D శాఖ మంత్రిగా మాట ఇస్తున్నా, 10 రోజులలో చౌరస్తకెళ్లి ఔటర్ రింగ్ రోడ్డు కలిసే వరకు రోడ్డు ప్రారంభిస్తామని అందరికి కూడా హామీ ఇస్తున్నాను. దాంతో పాటు అక్టోబర్ దసరా పండుగ నాటికి ఈ ఫ్లైఓవర్ బ్యాలెన్స్ టెండర్ పిలిపించి అది 500 కోట్లు పెరిగినా సరే ఫ్లైఓవర్ టెండర్ పిలిపించి నవంబర్ మొదటి మాసంలో పనులు మొదలుపెట్టి 18 నెలల్లో ఫ్లైఓవర్ పూర్తి చేసే బాధ్యత R&D శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి సహకారంతో పూర్తి చేస్తారు.